రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయనున్నారు. అక్కడి నుంచి ఈవీఎం మిషన్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. కౌంటింగ్ ప్రారంభించే ముందు ఆయా పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తనిఖీ చేసి ఓపెన్ చేస్తారు. ప్రతి రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుడు ఏదైనా 2 ఈవీఎంలను ఎంచుకుని ఖచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు మరోసారి లెక్కిస్తారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించి డాక్యుమెంట్ చేస్తారు. రైట్, కరీంనగర్ పెద్దపల్లి సీట్పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అయితే అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ పెద్దపల్లిపై పార్టీల బలాబలాలు ఏంటి? సూర్య, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఓట్ల ఫలితాలకు సంబంధించి పెద్దపల్లి కరీంనగర్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ ఆధిక్యం సాధించబోతుందనే విషయంలో ఇప్పటికే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. నిన్న పోలింగ్ చివరి దశ పోలింగ్ తర్వాత విడుదలైన సర్వేలు కావచ్చు, తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా కొందరు కొన్ని రకాల విశ్లేషణలు అయితే చేస్తూ ఉన్నారు. కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరిగిందన్న అంచనాలున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కావచ్చు, తర్వాత మాజీ ఎంపీ బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ కావచ్చు, కొత్తగా వెలిచాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎవరికి వారే గెలుపు ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూనే ఎక్కడో వాళ్ళకైతే కొంత సందేహాలున్నాయి. వాళ్ళకి అనుకున్నట్లుగా ఓట్లు పడ్డాయా లేదా, ఎక్కడైనా మైనస్ అయిందా, లేకుంటే ప్లస్ అనుకున్న చోట ప్లస్గా మనం అలా అనుకున్నట్టుగా జరిగిందా లేదా విషయంలో చాలా వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఎక్కడికక్కడ లెక్కలైతే వేసుకుంటున్నారు. కరీంనగర్ కనుక తీసుకుంటే కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గత 2019 గెలిచిన తర్వాత ఆయనకు వెంటనే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా పర్యటిస్తూ ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. ఎంపీగా ఉన్న టైంలో ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు కోసం ఏ పనులు చేయాలన్నది ఆయన చేశానని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల పైచిలకు నిధులు తెచ్చానని, తర్వాత తాను పార్టీ కోసం పనిచేస్తూనే తర్వాత ఇటు ప్రజలకు కూడా సేవ చేశానని చెప్పి ఆయన ప్రచారం సాగించారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరొకసారి రావాల్సిన ఆవశ్యకతను ఆయన చెప్పుకుంటూ మోడీ మరోసారి ప్రధాని కావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ కూడా ఆయన ప్రచారం సాగించారు. ఆయన తరఫున ప్రధానమంత్రి మోడీ కూడా 2 సభల్లో ఇక్కడ పాల్గొని బహిరంగ సభలో పాల్గొని బండి సంజయ్ని గెలిపించాలని చెప్పి ప్రచారం చేశారు. అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రి కావచ్చు, భూపేందర్ పాటిల్ కావచ్చు, తర్వాత చాలామంది పార్టీ పెద్దలు ఇక్కడ ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి విషయాల వెలిచాల రాజేంద్రరావు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 సభల్లో పాల్గొన్నారు. అటు వేములవాడ సిరిసిల్ల సభలో కావచ్చు, ఇటు జమ్మికుంట సభలో కావచ్చు పాల్గొన్నారు. కరీంనగర్ సభలో కూడా పాల్గొనాల్సి ఉన్నా కూడా వర్షం కారణంగా రద్దయింది. అదేవిధంగా మనకు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున కేసీఆర్ ఇక్కడ చాలా విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రం మొత్తంలో ఈసారి బీఆర్ఎస్కు అంతో ఇంతో గెలుస్తామన్న దీవున్న సీట్లో కరీంనగర్ ఒకటిగా కూడా చెప్పుకున్నారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ కోసము వాళ్ళ పార్టీ సర్వశక్తులు ఒడ్డిందని చెప్పొచ్చు ఇక్కడ. కాకపోతే వాళ్ళు చేసిన శ్రమ కావచ్చు, వాళ్ళు చేసిన ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు, నిజంగా మొన్నే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన పార్టీని ఇక్కడ కరీంనగర్ ప్రజలు ఎంతవరకు ఆదరించారనేది అయితే ఆసక్తికరంగా మారింది. దీనికోసం రేపు కరీంనగర్ కౌంటింగ్ హాల్లో మొత్తంగా ఓవరాల్గా 17,97,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 13 లక్షల పైచిలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాంట్లో ఏ పార్టీ ఎంత ఓట్ షేర్ తీసుకుంటుంది, గతంలో గెలిచిన బండి సంజయ్ మరోసారి తన ఎంపీ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటారా, లేకుంటే ఓడిపోయిన వాళ్ళలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి కొంత డిఫరెంట్ వాతావరణం ఉన్న ప్రాంతం అది. అక్కడ సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. అటు పెద్దపల్లి పార్లమెంట్కి తీసుకుంటే ఇటు కరీంనగర్ పాత జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా పరిధిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, మంతని కాన్స్టిట్యూన్సీలు ఉంటే అటు మంచిర్యాల జిల్లాలో 3 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. అక్కడ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ధర్మపురి మినహా మిగతా 6 కాన్స్టిట్యూన్సీలో కూడా సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాగా ఉంది. మంచిర్యాల ఎన్టీపీసీ కావచ్చు, తర్వాత కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, అటువైపు పోతే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా కార్మిక వర్గం ఓట్లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అక్కడ పోటీ చేసిన ప్రధాన పార్టీలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ, తర్వాత బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, తర్వాత
బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ పడ్డారు. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కరీంనగర్ ఎట్లయితే పెద్ద పెద్ద నేతలు వచ్చి ప్రచారం చేశారో అక్కడ ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేశారు. అక్కడ కూడా 15 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే 10 లక్షల పైచిలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ ప్రధానంగా గడ్డం వెంకటస్వామి మనవడైన వంశీకృష్ణ అక్కడ తొలిసారిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ తండ్రి వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 7గురికి 7 కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అది ఒక అడ్వాంటేజ్గా వాళ్ళకు కనిపిస్తూ ఉంది మనకు. అదేవిధంగా వంశీకృష్ణ కొత్త అభ్యర్థి అయినప్పుడు కూడా చాలా చోట్ల ప్రచారం చేశారు. సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళి సింగరేణి సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల పిల్లల భవిష్యత్తు కోసం ఉపాధి పథకాలు తెస్తామని చెప్పారు. అదేవిధంగా చాలా రోజులుగా సింగరేణి కార్మికులు డిమాండ్ చేస్తున్న ఐటీ మినహాయింపు, గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. తన కనుక గెలిపిస్తే ఈ ఐటీ మినహాయింపు కోసం కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా సింగరేణి గనుల విస్తరణ కావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తూ ప్రచారం చేశారు. అదేవిధంగా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి సంస్థ పూర్తిగా దివాలా తీసిన కంపెనీల జాబితాలో చేరబోయే ఒక ప్రమాదం అంచున నెలకొన్నప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వెంకటస్వామి మారిటోరియం ఇప్పించి సింగరేణిని దఫదఫాలుగా అక్కడ ఉన్న అప్పులు తీర్చే విధంగా మారిటోరియం ఇప్పించడం సింగరేణి గట్టెక్కి ఇప్పుడు లాభాల బాట పట్టింది. అదేవిధంగా అక్కడ మూతబడిన ఎరువుల కర్మాగారం రామగుండం ఎరువుల కర్మాగారం తెప్పించడంలో వెంకటస్వామితో పాటు ఆ తర్వాత వచ్చిన అతని కుమారుడు వివేక్ వెంకటస్వామి కూడా పెద్ద ఎత్తున కృషి చేసి మళ్ళీ తిరిగి ఆ పరిశ్రమను తెరిపించగలిగారు. తర్వాత వీళ్ళు అక్కడ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత వివేక్ గతంలో ఇక్కడ ఎంపీగా చేసినప్పుడు కావచ్చు, మొత్తం 7 కాన్స్టిట్యూన్సీల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ వాళ్ళు ప్రచారం చేశారు. అదేవిధంగా మనకు బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే ధర్మపురి నుంచి ఇటీవల ఓడిపోయిన కొప్పులీశ్వర్ మరోసారి పెద్దపల్లి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన కూడా సింగరేణి కార్మికుల ఓట్లను టార్గెట్ చేస్తూ ప్రచారం చేసినప్పుడు కూడా చాలా చోట్ల ఆయనకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం చేయలేకపోయిన పనుల మీద చాలా చోట్ల ఆయన నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళొక ధీమాయిత వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈసారి ప్రశ్నించే గొంతు కేంద్రంలో ఉండాలంటే తమకు కొంత అనుకూలంగా ఓటర్లు ఉన్నారని చెప్పి వాళ్ళొక ధీమాయిత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ హవా, ఆ మోడీ హవాలో తాము గెలుస్తామన్న ధీమాను గోమాస శ్రీనివాస్ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు వ్యక్తం చేస్తూ ఉంది. ఓవరాల్గా బీజేపీ గాలి ఓవరాల్గా ఉంది కాబట్టి పెద్దపల్లి కూడా కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, తర్వాత పలు రకాల సర్వే ఫలితాలు కావచ్చు చూస్తే ఎక్కువ మంది అక్కడ వంశీకృష్ణ గెలుస్తారన్న ఒక సర్వే తీర్పులు ఇచ్చాయి. కొన్ని అక్కడ టఫ్ ఫైట్ అని చెప్పాయి. మరి ఈ ఫలితం ఎట్లా ఉండబోతుంది రేపు జరగబోయే కౌంటింగ్ ద్వారా తెలియబోతుంది. మనకు పెద్దపల్లి జిల్లాలో 2 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు మంచిర్యాలలో ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కౌంటింగ్ సెంటర్, ఇటు మంతని దగ్గర ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో మరొక కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల కౌంటింగ్ కేంద్రంలో అక్కడ మంచిర్యాల జిల్లాకు చెందిన 3 అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ జరగబోతుంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లికి సంబంధించిన కౌంటింగ్ అక్కడ జరిగితే ఇక్కడ పెద్దపల్లి, రామగుండం, మంతని, ధర్మపురి కాన్స్టిట్యున్సీల లెక్కింపు ఇక్కడ జరుగుతూ ఉంది. ఓవరాల్గా అక్కడ ఇక్కడ కలిపి తీసిన రౌండ్లు సమప్ చేసి ఒక రిటర్నింగ్ అధికారి ద్వారా ఫైనల్ రౌండ్ వారీగా ఫైనల్ ఫలితాలను వెలువరించబోతున్నారు. అటు పెద్దపల్లి కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, అక్కడ డిఫరెంట్ వాతావరణం. ఇంతకుముందు మనం చెప్పినట్టు పెద్దపల్లి పార్లమెంట్లో ఉండే పరిస్థితులు వేరు, కరీంనగర్ పార్లమెంటులో ఉండే పరిస్థితులు వేరు. కరీంనగర్ పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ లాంటి ప్రాంతాలలో ఉండే ప్రజల అవసరాలు కావచ్చు, వాళ్ళ వృత్తి కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కరీంనగర్ లాంటి టౌన్లో ఉండే అవసరాలు కావచ్చు, కేంద్రం నుంచి ఇక్కడ కోరుకునే కేంద్రం నుంచి ఏమేం కావాలనేది కోరుకునే పరిస్థితులు కరీంనగర్ ప్రజలకు వేరే అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు మనం మొదటి నుంచి చెప్తున్నాం, సిరిసిల్ల, వేములవాడ లాంటి ప్రాంతాల్లో అక్కడ గల్ఫ్ కార్మికులకు సంబంధించిన ఓట్లు, తర్వాత చేనేత కార్మికుల ఓట్లు, తర్వాత బీడీ కార్మికుల ఓట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఈసారి మరి ఓవరాల్గా మోడీ ప్రభుత్వం కావాలనుకుని ఓటేశారా, లేకుంటే తర్వాత ఇక్కడున్న పరిస్థితులను చూసుకొని ఇక్కడున్న నాయకత్వాన్ని కావచ్చు, లేకుంటే అభ్యర్థిని చూసుకొని ఓటేశారా అనేది చాలా కీలకంగా మారింది. అభ్యర్థుల పరంగా చూస్తే బలాబలాలు ఒక రకంగా అనిపిస్తున్నాయి, పార్టీల పరంగా చూస్తే బలాబలాలు ఒక రకంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రానికి వెళ్ళినప్పుడు తన ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎట్లా ఆలోచించాడు, పార్టీని చూసి ఓటేశాడా లేకుంటే వ్యక్తిని చూసి ఓటేశాడు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా మహిళలు, యువకులు, తర్వాత విద్యార్థులు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఇట్లా రకరకాల సంఘటిత ఓటర్ల అంశాలు కావచ్చు ఎట్లా ప్రభావితం చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా మారింది. ఈ విషయంలో ఇప్పటికే చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. మనకు ఎగ్జిట్ పోల్ ఫలితాల నేపథ్యంలో ఇప్పటికే బండి సంజయ్ తానే ఈసారి గెలవబోతున్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లేదు, ప్రశ్నించే గొంతుగా తాను ఉంటాను కాబట్టి తనను ప్రజలు ఆదేశిస్తారన్న ధీమాను వినోద్ కుమార్ వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా మనకు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గతంలో తండ్రి చేసిన ఉన్న పనులను తను గెలిపిస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ప్రజల తీర్పు
ఎట్లా ఉంది అని తెలియాలంటే రేపు మళ్ళీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈసారి పెద్ద ఎత్తున ఉన్నాయి. మన కరీంనగర్ లోక్సభ పరిధి తీసుకుంటే దాదాపు 10,000 మంది పోస్టల్ బ్యాలెట్ హక్కును వినియోగించుకున్నారు. దాంట్లో 8,000 పైచిలకు ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు అయితే, కొంతమంది వృద్ధులు, వికలాంగులు అంటే పోలింగ్ కేంద్రానికి రాలేని వాళ్ళ కోసం కూడా హోమ్ ఓటింగ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. కొంతమంది సర్వీస్ ఓటర్స్ ఉన్నారు, అంటే ఉదాహరణకు ఆర్మీలో కావచ్చు, ఇంకెక్కడో పనిచేస్తూ ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా, ఉద్యోగుల ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా కలగలిపి ఒక ఫలితాన్ని నిర్ణయించబోతున్నాయి. అసెంబ్లీ ఫలితాల ట్రెండ్ మొన్న కనుక చూస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలో 4 కాంగ్రెస్కు, 3 బీఆర్ఎస్కి వచ్చినాయి. 7 ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు. మరి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకున్నా కూడా లాస్ట్ టైం బండి సంజయ్ ఎంపీగా గెలిచాడు. అయితే ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ఎంపీ అభ్యర్థులను ఆదరిస్తారా లేదా? మరి లాస్ట్ టైం ఇక్కడ కరీంనగర్ ఫలితం చూస్తే కొంచెం డిఫరెంట్గా కనిపించింది. మరి ఈసారి మాకే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి చెప్పుకునే పార్టీలను ఆదరిస్తారా? ఎమ్మెల్యేల ప్రభావం ఎంత ఉంటుంది? స్థానిక సంస్థల్లో పనిచేసే సర్పంచుల నుంచి ఎంపీటీసీలు వీళ్ళంతా చేసిన కృషి ఎట్లా ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరికి వాళ్ళే రేపైతే జరగబోయే కౌంటింగ్ మీద చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు సూర్య.